పిల్లలు బతరు అని చెప్పేసి ఆ కాన్సెప్టే వచ్చింది. నిజంగా కూడా 85% బ్యాంకులు లోన్ ఇస్తే 15% మార్జిన్ మనీ మేము కట్టాల్సింది ఏదైతే ఉందో ఏ రైతు దగ్గర ఉండదని నేనైతే అనుకుంటున్నాను సార్. కొంతమంది రైతుల దగ్గర ఉంటుంది, వాళ్ళు రైతులు కాదు, బిజినెస్ దారులు, వాళ్ళు పెత్తందారులు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఈ 15% మార్జిన్ మనీ మేము అప్పులనే తెస్తున్నాం సార్. నా సత్యంగా సార్ మిత్తిలకే తెస్తున్నాం సార్. ఈ మిత్తిలకు తేవడం వల్ల ఈ 15%కి ఈ బ్యాంకు మిత్తిలకు తడిసి మోపడి అవుతుంది సార్. ఈ 3 రూపాయలు సార్. ఈ నోటీసులు రావడం వల్ల తర్జన్లు భర్జన్లు అవుతున్నాయి సార్. మా పెళ్ళాం పిల్లలంతా మేము మొత్తుకుంటున్నాం సార్. ఏంటిది ఇది, ఎందుకు ఇది? వాస్తవంగా కూడా మేము ఈ మీడియా సీఎం దగ్గరికి అయితే పోయి మాకు కలిపేటువంటి అవకాశం ఇయ్యారు సార్. మాకు సీఎం కలవడానికి అవకాశం లేదు సార్. నిజంగా కూడా సీఎం సార్ రైతుల పక్షపాతి అనేది నేను నమ్ముతా సార్. ఎందుకంటే ఈయన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో రైతులకు ఆ భూములు పోతే అక్కడికి వచ్చి ఓదార్చిండు. ఏమని 5 లక్షలే ప్రభుత్వం కట్టిస్తుంది, కాదు మార్కెట్ రేట్ కట్టియాలి, 15 లక్షలు కట్టియాలి, 20 లక్షలు కట్టియాలని. నిజంగా ఇటువంటి నాయకుడు ఉండాలని నా మనసులో అప్పుడు అనుకునే సార్. ఇటువంటి పెత్తనం రావాలని అనుకునే సార్. ఇవాళ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు సార్. అమ్మతోడు మీకు ప్రజలకు సేవ చేసే భాగ్యం మీకు ఇచ్చిండు సార్. ఇవాళ ఈ సోలార్ రైతులు నిన్ను నమ్మి వచ్చారు సార్. ₹3.13 అని వచ్చారు సార్. ₹2.98 చేసుడు న్యాయంగా సార్. నీ దండం పెడతా సార్. చచ్చిపోతున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వాలు ఇవాళ బ్యాంకుల కాడికి రావడానికి ఒక్కొక్క రైతుకు సివిల్ లేదని వెళ్ళిపోతుంది సార్. నా పానీ లేవని లీగల్ లేదని వెళ్ళిపోయింది సార్. ఎంతో కొంతమంది రైతులు ఇందాక తట్టుకొని వచ్చారు సార్. ఇవాళ ఈ బ్యాంకులు 2 మెగావాట్లు ఉంటే 6 కోట్ల లోన్ ఇస్తుంది సార్. దానిలో ₹1 కోటి నేను అప్పు తెచ్చి పెడుతున్నా సార్. ఈ 7 కోట్లతోటి కూడా అయితలేదు సార్. ఈ స్కీమ్ అయితలేదు సార్. 7.5-8 కోట్లు అవుతుంది సార్. ఇంకా అప్పులు తేవాలి, ఇంకా భూములు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సార్. ఇరికినాం కాబట్టి తప్పదు సార్. ఈ పరిస్థితుల్లో కొట్టుమిట్టు ఆడుతున్నాం సార్. ఇవాళ మీడియాకు దండం పెట్టి చెప్తున్నాం. ఏమని, అయ్యా రైతులకు ఈ బాధ ఉందని చెప్పేసి కనీసం సీఎం గారి నోటీసుల కన్నా పోయేటట్టు మీ మీడియా వాళ్ళందరికీ దండం పెట్టి